తప్పేముందండి. వాళ్ళిద్దరికి ఒకళ్ళకొకళ్ళు నచ్చారు. పెళ్లి అమ్మ. చేసుకుంటారు. ఆ! కాకపోతే ఇక్కడ ప్రేక్షకుల నాడి అసలు సమాజం యొక్క దృక్పథము మారిన నేపథ్యంలో పెళ్లి చేసుకోకుండా ఉండాలి అనే ఒక మనస్తత్వం అంటే పెళ్లయితే వాళ్ళకి క్రేజ్ పోతది అనే ఉద్దేశంతోటి ఆ విషయాన్ని దాచిపెట్టడం ఎక్కువైంది. అయితే హ్మ్. అసలు మన సినిమాలు మొదలైనప్పటి నుంచి గనక చూసుకుంటే హీరోయిన్స్ అందరూ కూడా దాదాపు మొదటి హ్మ్. తరం హీరోయిన్స్ అందరూ కూడా పెళ్లయ్యి పిల్లలున్న వాళ్ళు హీరోయిన్స్ అయ్యేవాళ్ళు. హ్మ్. అసలు పెళ్లిని ఎవరు దాచిపెట్టేవాళ్ళు కాదు. కానీ హ్మ్. హ్మ్. సావిత్రి గారి మటుకు ఆహ్, హ్మ్, ఆవిడ పెళ్లిని దాచిపెట్టింది. అయితే కొన్ని హ్మ్. రోజుల తర్వాత ఎప్పుడో ఒకసారి ఒక సంతకం చేసేటప్పుడు సావిత్రి గణేష్ అని చెప్పి ఆవిడ సంతకం పెట్టడంతోటి ఆవిడకి పెళ్లయింది అనే సంగతి తెలిసింది. ఇక అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆవిడ రివీల్ చేసింది. కానీ అమ్మ. అంతకుముందు మనం 'గారి జానకి' కావచ్చు, 'అంజలి' గారు కావచ్చు, వాళ్ళిద్దరూ హ్మ్, పిల్లలున్న తర్వాతనే హ్మ్. పెళ్లయిన తర్వాతనే వచ్చారు వాళ్ళు ఫీల్డ్‌లోకి. అదే. హ్మ్. అలాగే 'సునాంబ' గారు కావచ్చు, ఇంకా చాలా మంది పిల్లలుండేవాళ్ళు వాళ్ళకి. అమ్మ. భానుమతి కూడా పెళ్లి చేసుకొని ప్రకటించారు. అలాగే 'జమున' హ్మ్. గారు హ్మ్, తను హీరోయిన్‌గా కొనసాగేటప్పుడే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఆవిడ స్వచ్ఛందంగా విరామం ఇచ్చి మళ్ళీ సినిమాలు కొనసాగించారు.